సార్ మీ హయాంలో ఏం జరిగినా సరే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేవారట, అసలు చూసేవారు కాదట, దుసరాత్ర పాలనలా చేసేవారట. ఏ ఎమ్మెల్యేని మాట్లాడినా ఏ మంత్రులు చేసినా. ఇప్పుడు వాళ్ళు చూడండి హెచ్చరిస్తున్నారట, వార్నింగ్లు ఇస్తున్నారు, తప్పు చేస్తే తాట తీస్తామంటున్నారట. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం, ఆర్బీకే సెంటర్లు తీసుకొచ్చాం, హెల్త్ సెంటర్లు తీసుకొచ్చాం, ఇవి చేశాం. కానీ వీరిలాగా మేము ఎక్కడ అరాచకాలు చేయలేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిజాయితీగా పరిపాలించింది కాబట్టి ఇలాంటి వార్నింగ్లే అవసరం రాలే. ఈ రోజు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఇలాంటి వార్నింగ్లు ఇస్తానే ఉంటారు. వాళ్ళంతా సరదాగా తీసుకుంటారు. ఒక భయము, ఒక భక్తి, కష్టపడి గెలిచిన వాడికి ఉంటుంది సార్. ఈవీఎంల ద్వారా వచ్చిన వాడికి ఇదే చంద్రబాబు నాయుడు గారి కష్టం మీద గెలిచింది కాదని వారికి తెలుసు. ఈవీఎంల మీద వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ టాపిక్ ఏంటి మళ్ళీ ఈవీఎంలు ఇంకా అన్ని ఇప్పుడు మనం ఎలా నిరూపించగలం? అది వాళ్ళకి ఏం పట్టు ఉంటుంది అంటున్నా. అక్కడ ఎమ్మెల్యేలకి భయభక్తులతోటి అయ్యో చంద్రబాబు నాయుడు గారు కష్టపడి, పవన్ కళ్యాణ్ గారు కష్టపడి గెలిపిస్తే నిజంగానే ఆయన గెలిపించారన్న ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలంగా మనం జాగ్రత్తగా పనిచేయాలని అనుకుంటారు. ఎవరు సార్ వీళ్ళని లెక్క చేసేది? ఏదో ఇవాళ అక్కడ పై సీట్లో ఉన్నారు కాబట్టి చేస్తా ఉన్నారు. ఇవాళకి నిన్న పెరోల్కి సంబంధించి అన్ని విషయాలు మాట్లాడారు. కానీ మీరు పెరోల్కి సంబంధించి హోమ్ మినిస్టర్ గారు సంతకాలు పెట్టేసి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరో రికమెండ్ చేస్తే పెరోల్ ఇచ్చేసి రాసలీలలు సాగించేదానికి ఈ కూటమి ప్రభుత్వంలో పర్మిషన్లు ఇస్తా ఉంటే ఇంతకన్నా ఏం దౌర్భాగ్యం ఏంటి సార్? ఏమైనా ప్రజలకు ఇవాళ వికలాంగులు నానా సాగు చేస్తా ఉన్నారు. 1,00,000 మంది వికలాంగులకు పెన్షన్లకు సంబంధించి తీసేశారని ఇవాళ అన్ని జిల్లాల గేట్ల ఎదురా పాపం వాళ్ళు వికలాంగులు అయ్యో అని చెప్పేసి బాధపడతా ఉంటే ఒక్కరికి నోరు రావట్లేదే. ఇలా కేబినెట్ మీటింగ్ లో ఎందుకని వికలాంగులకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోలేదు సార్? వీళ్ళు వికలాంగులకు సంబంధించి ఒకరికి కాలు పోయి, ఒకరికి చెవు పోయి, మెడక ఉన్నటువంటి పరిస్థితుల్లో వారందరూ కళ్ళకి కనపడలేదా సార్? ఇలా ఇన్ని రకాలు ఉన్నా సరే ఉండనా ఇప్పుడు దాకా నలుగురు మాట్లాడితే అందరి కోసం ఆగాం కదా, లేకపోతే మీరే మాట్లాడుకొని చూస్తూ ఉంటాం. కరెక్ట్ కాదు కదా. మీరు నేను ఇస్తాను, ఎందుకు టైం వేస్ట్? ఇద్దరే మాట్లాడింది చేస్తా ఉన్నది వాస్తవమా కాదా? వికలాంగులకి అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా పెన్షన్లు ఇచ్చామని చెప్పేసి సరేలేండి. కాదండి, ఇప్పుడు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, పాలన పరిస్థితి ఏంటి? అదే సార్ చెప్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎమ్మెల్యేల మీద ఇదిగో కోన రవికుమార్ గారి గురించి చెప్తా ఉన్నారు. ఓ మహిళా ఉద్యోగి మీద అర్ధరాత్రి పూట ఫోన్లు చేసి నానా ఇబ్బంది పెడితే ఆమె మందు తాగి హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉంది. అలాగే నజీర్ అహ్మద్ గారు మా గుంటూరు జిల్లా వాసి, ఆయనకు సంబంధించి కూడా ఈ మధ్య వీడియోలు వైరల్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. చింతమనేని ప్రభాకర్ అక్కడ దౌర్జన్యాలు తెచ్చు దౌర్జన్యాలకు చూసాం. బుడ్డా చంద్రశేఖర్ అంటే ఆయన పేరుంది, శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ అధికారుల్ని కిడ్నాప్ చేసి పిచ్చగొట్టుడు కొట్టి ఏమైనా సినిమాలో శిఖరం చేస్తా అడవిలో తిప్పుతా కొట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏంది సార్ వీళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం, ఈ ఎమ్మెల్యేలు అరాచకాలు చేయటం, ఈ ఎమ్మెల్యేలందరూ కూడా వారి యొక్క వృత్తుల్లో, వాళ్ళ యొక్క ప్రవృత్తుల్లో, వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చూసుకోవటం, డబ్బు సంపాదించుకోవటం, దోచుకోవటం, దాచుకోవటం. ఇది తప్పితే ఈ కూటమి ప్రభుత్వంలో ఏమి జరిగింది సార్? ఏమి జరిగింది లేదు, శూన్యం సార్. మొత్తం రద్దు చేసుకుంటూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి పేరు వినపడకుండా ఉండాలంటే పథకాలు మొత్తం తీసేయాలి. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు సార్. 2 రూపాయలు ప్రజలకు ఇయ్యాలా? ఏంది సార్ వీళ్ళు చేసిన? ప్రజలకు ఇవ్వలేదా? ఓకే, 2 లక్షలు సార్ రెగ్యులర్ డబ్బులు ఇవ్వటం కదా సార్. 2 కోట్ల రూపాయలు అప్పుటువంటి పరిస్థితి. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పుకొని తిరుగుతా ఉన్న పరిస్థితి. ఇందాక మీరు ఎంత ఉన్నారు సూపర్ 6 గురించి మాట్లాడమని, మీ నేలకు కూడా మందమైన అంటారు. చంద్రబాబు నాయుడు గారు చూసుకోండి సార్. కాదు సార్, ఇప్పుడు మీ హయాంలో ఎవరు తప్పులు చేసినా అడిగే వాళ్ళే లేరు. ఇప్పుడు మేము మాకు బాధ్యతగా ముందుకు వెళ్తున్నామని కదా వాళ్ళు మాట్లాడేది. అడిగేదేం సార్? ఎమ్మెల్యేలు ఏమన్నా చిన్నపిల్లలా సార్? పాలు తాగుతా ఉన్నారా? ఏమన్నా చిన్నపిల్లలా? ఒకళ్ళు అడిగేదేం సార్? ప్రజలు 2 లక్షల ఓట్లకు ఉన్నటువంటి తపన వాళ్ళకు ఉండాలి. కానీ ఆ తపన మానేసి వేరే తపనలో పోతే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క రకమైన తపన.
ఏం చేస్తాం? కాదు ఆ సార్, తప్పుల అంబటి గురించి గారు గంట అరగంట అని ఆడియో వచ్చింది కదా సార్, అప్పుడు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారా అని అడుగుతున్నాం. అంతేగాని ఆ తప్పుల గురించి మాకు ఒక్క నిమిషం, చిన్నప్పరెడ్డి గారు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏంది, ఎలా ప్రశ్నించాలో మాకు అన్ని విషయాలు చిన్నప్పరెడ్డి గారు ఒక్క తెలుసు. నిమిషం ఉండండి. ఆవిడ ఏదో అడుగుతున్నది, మీరే మాట్లాడగండి, అడగండి. చిన్నప్పరెడ్డి గారు, అంటే మేమేం అడుగుతున్నాం అంటే, గత ప్రభుత్వంలో గంట అరగంట అని ఒక మహిళతో మాట్లాడితే మీరు అంబటి గారిని ఇలా ఖండించారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేము అంటున్నట్టు ఖండించారా? ఆయన నూడు వీడియోలు వదిలిపెడితే గోరంట్ల గారిని మందలిచ్చారా? రోజా గారు బీసీ గర్జన్ అని చెప్పి వ్యక్తిగత విమర్శలు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి జీవితంలోంచి వెళ్ళిపోయిన మహిళని అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతుంటే మందలించారా? అంటే మాకెక్కడ కనిపించలేదు. ఆ అమ్మాయి పేరు ఏం పేరు? మీ దాంట్లో రాణి అని అమ్మాయి ఉంది. వెనకల మీ బ్యానర్, వైసీపీ బ్యానర్ పెట్టుకొని బంగళపూడి అనిత గారిని పచ్చిగా అసలు మనం వినలేం. అటువంటి మాటలు మీ అఫీషియల్ బ్యానర్ లో, మీ సాక్షి ఛానల్లో, మీ అఫీషియల్ పేజ్ లో పడింది. అట్లా పచ్చి మాటలు మాట్లాడుతుంటే కనీసం మందలించారా? ఇటువంటివి ఎక్కడ లేవు కదా. శ్రీరెడ్డి గారు, శ్యామల గారు, ఇట్లా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఎక్కడ క్రమశిక్షణలో పెట్టినట్టుగా ఎక్కడ కనిపించలేదు కదా. అనిల్ యాదవ్ గారు ఎలా మాట్లాడారు? ఎక్కడన్నా ఖండించారా అని అడుగుతున్నాం మేము ఇక్కడ మా ఎమ్మెల్యేలైనా మీ ముందర కూర్చొని ఏం మాట్లాడుతున్నాం? తప్పు ఎవరు చేసినా తప్పే, మేము వాళ్ళని పక్కన తీసి పెట్టడానికి కూడా ఒకసారి నాకు వినపడేటట్టు చెప్పమ్మా. మీ హోమ్ మినిస్టర్ గారు పెరోల్ ఇప్పించడం తప్పేనని ఒకసారి మాట్లాడి చెప్పమ్మా, ఒకసారి వినపడేటట్టు చెప్పు. మా హోమ్ మినిస్టర్ గారు మీకు క్లియర్ గా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు, మాకు అది కాదు అని తెలిసిన వెంటనే మేము అతను లోపలేస్తామని. గత ప్రభుత్వం మాట మాట్లాడండి. వర్మ గారు, నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. వేరే నిజాయితీ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హోమ్ మినిస్టర్ గారు పెరోల్ ఇచ్చినటువంటి దాని మీద సంతకం పెట్టినటువంటిది తప్పా కాదా? ఎస్ ఆర్ నో. నేను లెంత్ అడగట్లా, ఎస్ ఆర్ నో, తప్పా కాదా? ఓకే ఓకే మస్తాన్ గారు, సార్ మీరు అట్లా వదిలేయమాకండి. వర్మ గారు ఇస్తారు ఆవిడ టర్న్ వచ్చినప్పుడు ఇస్తారండి. మీరిద్దరు మాట్లాడుకుంటా, ఆయన మాట్లాడాలి కదా, చాలా అంశాలు ఉన్నాయి కదా. ఆవిడ టర్న్ వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పండి కీర్తన గారు.